ఒక చెక్క బొమ్మ. మాటలు లేవు, ప్రాణము లేదు, కానీ ఒక మనిషికి కన్నీళ్లు తెప్పించింది. ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని జీవితం చాలా ఖాళీగా ఉండేది. కుటుంబము లేదు, స్నేహితులు లేరు. ఒకరోజు అతను ఒక చెక్క బొమ్మ తయారు చేశాడు. చిన్న అమ్మాయి బొమ్మలా నిటారుగా నిలబెట్టి తన గదిలో పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ అతను ఆ బొమ్మతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజు నుంచి నాకు ఎవరూ లేరు అన్న బెంగ తీరింది, నువ్వు ఉన్నావు కదా అని చెప్పి నవ్వేవాడు. మరుసటి రోజు కాఫీ తయారు చేస్తూ ఇదిగో నీ కప్పు అని సరదాగా చెప్పేవాడు. ఆ బొమ్మ కదలదు, నవ్వదు, అయినా అతని ఒంటరితనాన్ని పోగొట్టింది. ఒకరోజు ఆ వృద్ధుడు జబ్బు పడ్డాడు. శరీరం బలహీనమైంది. కానీ చివరి శ్వాస ముందు బొమ్మను చూసి అన్నాడు, నువ్వు చెక్కవే కానీ నువ్వు నాకు జీవం ఇచ్చావు. ఆ మాటలతో కళ్ళు మూసుకున్నాడు. తరువాతి రోజు అతని పొరుగువారు గదిలోకి వచ్చారు. వృద్ధుడు లేడు, కానీ బొమ్మ పక్కన ఒక చిన్న నోట్ ఉంది. ప్రేమ ఎప్పుడు మానవ హృదయంలోనే కాదు, మనం సృష్టించే చిన్న చిన్న వస్తువులలో కూడా ఉంటుంది.